సో కడ వరకు చూడండి, ఇది ఒక రిఫ్రిజిరేటర్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమడుగుతాడంటే మేజర్గా ద టెంపరేచర్ ఆఫ్ టీ అనేది అడుగుతాడు. అది అక్కడ దాని యొక్క కనెక్షన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓకేనా. సో చివరి వరకు చూడండి. ఇది రిఫ్రిజిరేటర్లో రిఫ్రిజిరేటర్ యొక్క కార్నర్ సైకిల్ మీద ప్రాబ్లం అన్నమాట. ఓకేనా. చూడండి ఒకసారి. రిఫ్రిజిరేటర్ ఏ అండ్ బి అంటే హీట్ పంప్ లాగా రిఫ్రిజిరేటర్స్ కాదు. ఓకే. ద టూ రిఫ్రిజిరేటర్స్ ఏ అండ్ బి, టూ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయంట, ఏ అండ్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకున్నా, దీన్ని బి అనుకున్నా. ఆ రెండు కూడా మనకి ఎలా కనెక్ట్ చేసాడంటే ఇట్ ఈస్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసాడంట. ఓకేనా. These two are in series లో కనెక్ట్ చేశారు. The refrigerator A absorbs energy at the rate of 1 kilojoule per second. అంటే నేను డేటా కూడా రాసుకుంటాను. Absorbs energy at the rate of, అంటే కొంత ఎనర్జీ రేట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందంట. అది ఎంత అంటే మనకి అందించాడంటే Q1 it is equal to 1 kilojoule per kg ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు దీంట్లో డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలని చెప్తున్నాను దాని గురించి. ఓకేనా. ఈ ఎండ వరకు చూడండి. ప్రాబ్లం ఎండ వరకు చూస్తే మీకు రిఫ్రిజిరేటర్ ఫస్ట్ యూనిట్లో ఏ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనమాట. నేను చాలా క్లియర్గా చెప్పాను. హీట్ పంప్కి, రిఫ్రిజిరేటర్కి, అలాగే ఇంజిన్కి, ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్పాను. వాటిలో ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. ఫ్రమ్ ద బాడీ ఎట్ ఏ టెంపరేచర్ 300 Kelvin. సో ఇది ఎంత టెంపరేచర్ దగ్గర కనిపిస్తుందన్నా, T1 is equal to 300 Kelvin. ఓకే. Rejects energy as a heat to the body at a temperature T. So ఇది రిజెక్ట్ చేస్తున్నాడా, ఎంత టెంపరేచర్ రిజెక్ట్ చేస్తున్నాడంటే T అనే టెంపరేచర్తో రిజెక్ట్ చేస్తున్నాడు. అది ఎంతలో చెప్పలేదు. ఇది టెంపరేచర్ T. ఓకే. దీని మీద కొంత వర్క్ జరిగిందనమాట. దట్ ఈస్ W రిఫ్రిజిరేటర్. ఇది ఏ అనే రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి సార్. నెక్స్ట్ చూడండి. అబ్జర్వ్ ద సేమ్ క్వాంటిటీ. సో ద రిఫ్రిజిరేటర్ బి, ఓకేనా, ద రిఫ్రిజిరేటర్ బి అంటే ఏవి ఉన్నాయి కదా సేమ్. ద రిఫ్రిజిరేటర్ బి అబ్జర్వ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద రిఫ్రిజిరేటర్ ఏ. అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎంతైతే హీట్ రిజెక్ట్ చేస్తుందో, అంటే ఇది క్యూట్ అవుతుందిగా, ఈ క్యూటీని ఇన్పుట్ కింద తీసుకుంటుంది అన్నమాట రిఫ్రిజిరేటర్ బి. ఓకే. సో సేమ్ రిఫ్రిజిరేటర్ అంటే అబ్జార్బ్స్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద రిఫ్రిజిరేటర్ ఏ ఫ్రమ్ ద బాడీ అట్ ఏ టెంపరేచర్ T. ఓకేనా. రిజెక్ట్స్ ఎనర్జీ హీట్ యాజ్ ఎ హీట్ టు ద బాడీ అట్ ఏ టెంపరేచర్ 100 Kelvin. If the both the refrigerators have the same COP, calculate. సో అంటే ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, నేను సిరీస్లో కనెక్ట్ చేశానని. సో ఇక్కడ మనకి చిన్న మోడిఫికేషన్. సో ఇది 1000, ఇది 100 కాదు 1000 Kelvin. సో రిజెక్ట్స్ ఎనర్జీ యాజ్ ఎ హీట్ టు ద బాడీ అట్ ఏ టెంపరేచర్ 100,000 Kelvin. ఓకేనా. సో ఇది 1000 Kelvin heat rejected. Reject energy as heat of the body at a temperature 1000 Kelvin. ఓకే. 1000 Kelvin దగ్గర ఇది అనేది అంటే T3 is equal to 1000 Kelvin అన్నమాట. ఓకే. నేను మీకు ఇది ఎలా డ్రా చేయాలి, ఎలాగా డయాగ్రామ్ బాగా అర్థమైంది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా
సాల్వ్ అనేది అర్థమైపోతుంది అన్నమాట సింపుల్గా. సో దానికోసం ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్పడానికి అలా కాదు. చూడండి ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. 2 రిఫ్రిజిరేటర్ ఇది 2019 అడిగాడు, 2019 క్వశ్చన్. కంపల్సరీ అడుగుతున్నాడు, 2019లో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకేనా, ఈ టైప్ క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. 2 రిఫ్రిజిరేటర్ ఏ అండ్ బి, ఏ అండ్ బి అనే 2 రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయంట. ఆపరేట్స్ ఇన్ సిరీస్, ఒక సిరీస్ లో ఆపరేట్ అవుతుంది. ఓకే, the refrigerator A absorbs energy at the rate of 1 kilojoule per second. అంటే మనకి Q1 ఇచ్చాడు, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 kilojoule per second, kilojoule per second ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ from the body at a temperature 300. సో ఈ 300 అనే బాడీ నుంచి ఇది రిజెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది అదే చెప్తున్నాడు, అబ్జార్బ్స్ ఎనర్జీ ఇక్కడ నుంచి అబ్జార్బ్ చేసుకున్నాడు. అబ్జార్బ్ చేయడం అంటే దీంట్లో నుంచి తీసేసుకోవడం. ఓకేనా, సో ఇది యాక్చువల్లీ ఇది కోల్డ్ బాడీ, ఇది ఇప్పుడు ఇది హాట్ బాడీ అవుతుంది. హాట్ బాడీ, ఇది హాట్ బాడీ, ఇది హాట్ బాడీ అని దీనికి ఇది కోల్డ్ బాడీ అవుతుంది అన్నమాట. ఓకే, సో సేమ్ ఇది కూడా హాట్ బాడీ ఉంది, కానీ ఈ రిఫ్రిజిరేటర్ ఇది కోల్డ్ బాడీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పైన ఉన్నదాము కోల్డ్ బాడీ. ఓకే, సో అలా అనుకోవాలి. ఫ్రమ్ ద బాడీ అట్ ఏ టెంపరేచర్ 300 కెల్విన్స్, అంటే 300 కెల్విన్స్ నుంచి హీట్ అనేది ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది. రిజెక్ట్స్ ఎనర్జీ యాజ్ ఎ హీట్ టు ద బాడీ అట్ ఏ టెంపరేచర్ T. దేనిలో రిజెక్ట్ చేస్తుంది? రిజెక్ట్స్ ఎనర్జీ యాజ్ ఎ హీట్ టు ద బాడీ అట్ ఏ టెంపరేచర్ T. ఈ T అనే టెంపరేచర్ బాడీలోకి ఈ ఎనర్జీని కంప్లీట్, ఈ అబ్జర్వ్ చేసిన ఎనర్జీని దీంట్లో పంపించేస్తాం అన్నమాట. ఇందులో ఏదైతే అబ్జర్వ్ చేసిందో ఆ ఎనర్జీ 1 kilojoule per second, సెకండ్కి 1 kilojoule అంత ఎనర్జీని తీసుకుంటుంది. ఈ T అనే బాడీ హాట్ బాడీకి పంపించేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇలా పంపించేసేటప్పుడు ఇప్పుడు బి అనే రిఫ్రిజిరేటర్ ఏ అనే రిఫ్రిజిరేటర్ యొక్క అవుట్పుట్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. అదే ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. టీ అండ్ రిజెక్ట్ ఎనర్జీ యాజ్ హీట్ బాడీ అట్ ఏ టెంపరేచర్ 1000 కెల్విన్స్. అంటే ఇక్కడ చూడండి, ద రిఫ్రిజిరేటర్ బి అబ్జార్బ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద రిఫ్రిజిరేటర్ ఏ. ఏదైతే నువ్వు ఈ రిఫ్రిజిరేటర్లో ఏదైతే రిజెక్ట్ చేస్తున్నావో, ఎంతైతే హీట్ ఎనర్జీని నువ్వు రిమూవ్ చేస్తున్నావో ఆ ఎనర్జీ నాకు రిఫ్రిజిరేటర్ యొక్క ఇన్పుట్ అవుతుంది అని అంటున్నాడు. చూడొచ్చు, రిఫ్రిజిరేటర్ బి అబ్జార్బ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద రిఫ్రిజిరేటర్ ఏ. ఏదైతే రిఫ్రిజిరేటర్ ఏ రిమూవ్ చేస్తున్నా ఆ ఎనర్జీని ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను సార్ అన్నాడు. ఫ్రమ్ ద బాడీ అట్ ఏ టెంపరేచర్ T. rejects energy as heat to a body at a temperature 1000 kelvins. ఇది దేంట్లో పంపిస్తుంది? ఇది ఏదైతే రిజెక్ట్ చేస్తుందో ఆ ఎనర్జీని తీసుకుంటుంది. ఆ ఎనర్జీని తీసుకుని ఇంకొక హాట్ బాడీకి T3 అనే హాట్ బాడీకి పంపించేస్తున్నట్టు. బోత్ ద రిఫ్రిజిరేటర్ హ్యావ్ ద సేమ్ COP. ఆ రెండు కూడా సేమ్ COP కలిగి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, T1 టెంపరేచర్ ఏంటి? T1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 300 కెల్విన్స్. అలాగే T2 టెంపరేచర్ ఏంటి? T2 is equal to T. సో మనకు తెలియదు. T3 it is equal to 1000 కెల్విన్స్. సో ఇవన్నీ మనకి తెలిసినవే. సో వీటి బట్టి మనం వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అన్ని చేయాలన్నమాట. ఏమడిగాడు ఫస్ట్ క్వశ్చన్? ద టెంపరేచర్ T of the body. Temperature T of the body అన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. అంటే T2 అనుకుంటున్నాం కదా సార్, ఆ T2 అనుకున్న టెంపరేచర్ ఏంటి సార్ అని అడిగి ఇందులో రిజెక్ట్ అవుతుంది కదా, ఈ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత సార్ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్.
కనిపిస్తుందా కింద? ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సిఓపి ఫస్ట్ సిఓపి ఫైండ్ అవుట్. ఫస్ట్ దాని యొక్క సిఓపి ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు సిఓపి ఏ? నేను చెప్పాను P1 by T2 minus T1 అని. ఇక్కడ T2 అంటే T1 కదా, అంతే కదా. సో దట్ ఈస్ T1 by T minus T1. ఓకేనా? సో కనిపిస్తుందా మీకు అందరికీ? T1 ఈజ్ ఈక్వల్ టు, సో నేను పైన రాస్తాను ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. సో ఎలా రాయించాను? ఫస్ట్ దాని యొక్క క్వశ్చన్ నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రాస్తాను, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏంటి క్వశ్చన్? ద టెంపరేచర్ T of the body. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇది, ద టెంపరేచర్ T of the body. సో నాకు నేను రెండు విధాలుగా తీసుకుంది. ఫస్ట్ దాని యొక్క సిఓపి ఫైండ్ అవుట్. సిఓపి ఆఫ్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు అలా రాయొచ్చు T1 by T2 minus T1. మనకు అలాగే ఈ రిలేషన్ ఎలా వచ్చింది అనేది నేను ఒక డెరివేషన్ చేశాను. ఆ డెరివేషన్ చూడండి ఒకసారి. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఉంది దీంట్లో. T1 మనకి T1 అంటే T1, T2 అంటే T, అంతే కదా. సో T minus T1. సో నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1. అలాగే COP B ఫైండ్ అవుట్ చేయండి. B ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇదేమవుతుంది, దీనికి T అనేది ఇనిషియల్ అవుతుంది. సో నేను ఎలా రాయొచ్చు T1 by T2 by T3 minus T2. ఇక్కడ దీనికి T is equal to T2 కదా, అప్పుడు దీనికి ఇన్పుట్ అవుతుంది కాబట్టి నేను ఎలా రాయొచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు, T2 అంటే D by T3 minus T. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు. The refrigerators have the same COP. అంటే COP of A is equal to COP of B అన్నమాట. సో COP of A and B చేస్తే నాకు ఈ రిలేషన్స్ చేస్తే అంటే 1 is equal to 2 చేస్తే ఏమవుతుంది మనకి, T1 by T minus T1 is equal to T by T3 minus T. సో సింపుల్. సో నాకు అన్నీ తెలుసు, ఇందులో వాల్యూస్ అన్నీ తెలుసు. అన్నీ కూడా ఇందులో సబ్మిట్ చేయండి, సరిపోయింది. ఎలా సబ్మిట్ చేస్తారు? T1 అంటే టెంపరేచర్ మనకు ఆల్రెడీ తెలుసు 300 రాయండి. 300 డివైడెడ్ బై T minus 300 is equal to T మనకు T by T3 is 1000 minus T. ఓకే. సో మనం అంతా స్ప్లిట్ చేస్తే 300 into 1000 minus T is equal to T into T minus 300. ఓకే. సో ఇదంతా మనం 300 into 1000 minus 300 T is equal to T square minus 300 T. సో మనం అటు 300 T ఉంది, 300 T ఉంది. సో రెండు క్యాన్సిల్ అవుతాయి మనకి, అంతే కదా. T మైనస్ మనకి ఏమొచ్చింది, T minus T1. ఓకే, T1 minus T. ఇక్కడ T2 minus T3 minus T, అంతే T3 minus T. సో అంతా చేస్తే 300 into 1000. సో ఇలా వచ్చింది. సో నేను అలా 300 into 1000 అంటే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ దీని టెంపరేచర్ ఎంత వచ్చిందంటే 547.2
547.7 కెల్విన్స్ వస్తుంది. 7 కెల్విన్స్. సో ఇది మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నోన్, ఇది ఈ టెంపరేచర్ ఎంత ఉన్నదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద COP ఆఫ్ ద రిఫ్రిజిరేటర్. సెకండ్ క్వశ్చన్, ద COP of the refrigerator. సో ఎందులో కదలొచ్చు, ఉదాహరణకి టీ సబ్జెక్ట్ చేస్తే టీ వాల్యూ సబ్జెక్ట్ చేస్తే COP వచ్చేసి రెండు సేమే కాబట్టి మీకు ఏం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే నేను ఆలోచించు COP, సో COP A is equal to COP B is equal to T1 by T minus T1. సో నేను చేస్తే దీన్ని మొత్తం సబ్జెక్ట్ చేస్తే నాకు చూడండి ఒకసారి. COP ఎంత వచ్చిందంటే COP COP of A COP B is equal to T1 temperature is 300 by 547.7 minus 300. So COP ఎంత వచ్చిందంటే మనకి ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ we will get 1.121 వచ్చింది. COP A is equal to COP B ఎంత వచ్చిందన్నమాట. అంటే 2 రిఫ్రిజిరేటర్స్ యూజ్ చేశారు కాబట్టి కనిపిస్తుంది అందరికీ. 2 రిఫ్రిజిరేటర్స్ యూజ్ చేశారు కాబట్టి A and B is equal to 1.2. సో థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడంటే the rate of at which energy is rejected, the rate at which energy is rejected as heat to the body at the body at 1000 kelvins. అదే కదా అడిగింది కృష్ణ, 1000 kelvins. ఇక్కడ 100 అని రాశాను, కాదు 1000 kelvins. ఓకేనా. సో ఇది క్వశ్చన్ కనిపిస్తుంది అందరికి. ఆల్ ఆఫ్ యూ కొంచెం తిప్పుతాను. at 1000 kelvins. ఓకే, అంటే మనకి దీంట్లో రేట్ ఆఫ్ విచ్ ఎనర్జీ ఇస్ రిజెక్టెడ్, ఇందులో నుంచి పైగా ఇందులో నుంచి ఎంత హీట్ రిజెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాను. ఓకే, అది అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది Q2 ఫైండ్ అవుట్ చేయాలి, Q3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. Q3 కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్, ఇది 4 అవుతుంది, ఇది Q3 అవుతుంది. సో చూస్తే నేను ఎలా రాయొచ్చు, ఫస్ట్ Q2 ఫైండ్ అవుట్ చేయాలి. Q2ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నాకు Q1 ప్లస్ QR ఇస్ ఈక్వల్ టు Q2 కింద రాయొచ్చు. ఓకేనా. నా COP తెలుసు కాబట్టి ఆ COP అంటే ఏంటి, COP ఆఫ్ A ఇస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, Q1 by work done, that is WRA. అంతేనే కదా. సో మనకి COP తెలుసు 1.2 అని. సో ఇట్ ఈస్ 1.2 ఇస్ ఈక్వల్ టు 1. నాకు వర్క్ డన్ that is WAR, ఏ రిఫ్రిజిరేటర్ కావాలి అంటే వర్క్ డన్ AR is equal to 1 by 1.2. సో మనకి ఎంత వచ్చిందంటే వర్క్ డన్
0.826 వచ్చింది అన్నమాట వర్క్ డన్. ఓకేనా? సో వర్క్ డన్ వచ్చింది. నాకు Q2 ఫైండ్ అవుట్ చేస్తాను. అసలు Q2 ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాను. అదే మనం అలా రాయించింది Q2 is equal to Q1 ప్లస్, అంటే ఈ రెండు కలిపితేనే కదా Q1 ప్లస్ WR, అంతేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం Q2 is equal to Q1 is 1 plus QR is 0.826. సో ఇదంతా వచ్చిందంటే మనకి ఇక్కడ సో 1.826 కిలో జౌల్ పర్ సెకండ్ వచ్చింది Q2. ఓకే ఓకే నెక్స్ట్ Q2 వచ్చేసింది. Q3 ఫైండ్ అవుట్ చేయాలి. Q3 మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ Q2నే Q3 అవుతుంది సింపుల్. ఓకేనా? సో ఇదే Q2నే Q3 అవుతుంది. ఓకే, ఎంత హీట్ రిజెక్షన్ చేస్తుందో ఇది దీనికి అబ్జర్వ్ కదా, దట్ ఈస్ Q2 ఇట్ ఈస్ ఈక్వల్ టు Q3 సింపుల్. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చినప్పుడు 1.826 కిలో జౌల్ పర్ సెకండ్. ఓకే నెక్స్ట్ Q4 ఫైండ్ అవుట్ చేయాలి. Q4 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వర్క్ డన్ తెలిసింది అనుకోండి, ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు Q4 వచ్చేసింది. వర్క్ డన్ B ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్? COP ఆఫ్ B ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు మనం? Q3 by Q4 minus Q3, అంటే వర్క్ done by, that is work done of refrigerator B. Okay, అంటే నాకు COP తెలుసు. COP of the B, that is 1.2, రెండు ఒకటే కదా 1.21. it is equal to Q3 మనది 1.826 by work done of BR, that is WBR, and B refrigerator work done, it is equal to 1.826 by 1.21. సో మనకి ఎంత వచ్చిందంటే 1.21 1.51. ఓకే, 1.51 వచ్చింది. సో దీన్ని బట్టి నాకు WR వచ్చేసింది. దీన్ని బట్టి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. WBR ఇది BR, ఇది AR. WBR అంటే Q3 ప్లస్ Q4 అలా రాయొచ్చు. Q3 ప్లస్ WBR రాయొచ్చు. WBR అంటే రిఫ్రిజిరేటర్ 2 యొక్క వర్క్ డన్. ఓకేనా? సో దట్ ఈస్ Q4 ఇట్ ఈస్ ఈక్వల్ టు Q3 అంటే 1.826 ప్లస్ WBR అంటే WBR 1.51 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు, సో మనం రెండింటిని కలిపితే Q4 3.336 కిలో జౌల్ పర్ సెకండ్. ఇది Q4. ఓకేనా? వాడు అడిగిన దానికి ఆన్సర్ ఇవన్నీ ఆన్సర్స్. ఇది ఆన్సర్, అలాగే ఇవన్నీ ఆన్సర్స్. ఓకే, ఇది ఆన్సర్, అలాగే టెంపరేచర్ ఇది ఆన్సర్. ఓకేనా? సో నేను ఒకసారి పైన చెప్తాను, మళ్ళీ ఒకసారి అంతా రిపీట్ చేస్తాను. రిపీట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ కొంత ఐడియా వచ్చేసింది. చూడండి ఒకసారి, ఒక నిమిషం. సో వాడు ఇచ్చిన ప్రకారం ఏంటి ఆపరేట్స్ ఈ సిరీస్. సో ఈ సిరీస్లో కనెక్ట్ చేసి ఈ డయాగ్రామ్ కూడా మనమే డ్రా చేసుకోవాలి. అది డ్రా చేయడం కూడా చెప్పాను. ఆపరేట్స్ ఇన్ సిరీస్, ద రిఫ్రిజిరేటర్ A absorbs
energy at the rate of 1 kilojoule per kg per second. Okay, from the body at a temperature 300 rasan. Okay, reject energy as a heat to a body at a temperature T. So reject చేస్తుంది అని చెప్తాను. ఇది ఏదైతే రిజెక్ట్ చేసిందో బీకి ఇది ఇన్పుట్ అవుతుంది. సో మనం మొత్తం అంతా రాసుకుంటే ఈ రిఫ్రిజిరేటర్కి ఇది హాట్ బాడీ అవుతుంది, ఈ రిఫ్రిజిరేటర్కి ఇది కోల్డ్ బాడీ అవుతుంది. ఓకేనా. సో ఇది హైయెస్ట్ హాట్ బాడీ, దట్ ఈస్ 1000 కెల్విన్స్ దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా. ఫస్ట్ ద టెంపరేచర్ టీ ఆఫ్ ద బాడీ, టీ ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే ఏదైతే అన్నం ఉందో ఆ అన్నం యొక్క టెంపరేచర్ ఎంత సార్ అని అడుగుతున్నాడు, అది ఫైండ్ అవుట్ చేయాలి. ద COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ద రేట్ అట్ విచ్ ఎనర్జీ ఇస్ రిజెక్టెడ్ యాజ్ ఎ హీట్ అట్ 1000 కెల్విన్స్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం రాసుకున్నాం Q1 is equal to 1 kilojoule per second, T1 and T2, T3 is మనకు తెలియదు, T2 is equal to T అనుకున్నాం. The temperature T of the body COP A is equal to T1 by T2 minus T1 by C1 by T2 and T2 కాబట్టి T minus T1. This side COP B it is equal to T2 by T3 minus T2. So that is equal to T by T3 minus T. So T2 is equal to T. So మనకి COP A is equal to COP B. చూడండి ఒకసారి ఇలా చార్జ్ చేసుకుంటూ వెళ్తే మన టెంపరేచర్ T వచ్చేసింది. So next the COP of the refrigerator A and B is equal to T1 by T minus T1. So చేస్తే మనకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. అలాగే COP 1 2 వచ్చేసింది. మనకి ప్రాసెస్ అన్నీ యూజ్ చేసి మనకి అంటే COP Q1 వర్క్ డన్ అని తెలుసు. ఫస్ట్ W దట్ ఈస్ వర్క్ డన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ A ఫైండ్ అవుట్ చేసి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి Q2 వచ్చేది. Q2 is equal to Q1 plus వర్క్ డన్ A. ఓకేనా. ఓకేనా. సో అంతా వేస్తాం మనకి Q2 వచ్చేసింది. అలాగే Q3 సేమ్ ప్రాసెస్తో Q2 చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది 2019లో అడిగాడు. కంపల్సరీ చేయండి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ చేస్తేనే మనకి దీని యొక్క రిఫ్రిజిరేటర్లు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా చేయగలం అన్నమాట. చేయండి కంపల్సరీ. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.